నమస్తే అండి విజ్ఞాన్ గారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇష్యూలో ఒకటి ఆయన బెయిల్కి సంబంధించి పోలీసుల లేఖలు, జైలుకి వెళ్తున్నారా, ఇదంతా ఒక టాపిక్ అయితే మనకి ఇంకొక టాపిక్ కూడా నడుస్తుంది. సోషల్ మీడియాలోనే కాదు, సామాన్య ప్రజలు కూడా ఒక రకంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు సినీ సెలబ్రిటీ కాబట్టి ఒక్క పూట జైలుకి అలా వెళ్ళి ఇట్లా వచ్చినందుకు ఎన్ని పరామర్శలు. ఓకే, అండ్ మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, ఒక పూట జైలుకి వెళ్ళి వచ్చినందుకు ఆ కొడుకు, అల్లు అర్జున్ గారు కొడుకు అలా దీనంగా చూస్తే వచ్చిన వెంటనే ఎత్తుకోవడం, వాళ్ళని ముద్దాడడం, ఇది ఒక పక్క. మరో పక్క అదే ఇన్సిడెంట్లో చనిపోయి హాస్పిటల్ బెడ్ మీద అసలు ఆ ప్రాణం ఉంటుందో, చిన్న ప్రాణం, లేకపోతే ఆ తొక్కిసలాట్కి ఈ గాల్లో కలిసిపోతుందనే భయంతో ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కొడుకును చూస్తూ ఉన్న తండ్రి, ఇవి రెండు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీకేమనిపిస్తుంది? నిజమే ఏమో కదా, ఇప్పుడు అలా వెళ్ళి ఇలా వచ్చినందుకు ఇన్ని పరామర్శలు, మరి ఆ కుటుంబాన్ని ఎవరు పరామర్శిస్తున్నారు? డబ్బులు ఇచ్చి 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే అయిపోతుందా? వీళ్ళందరూ ఇక్కడికి వెళ్తున్నా అసలు పలకరించాల్సింది బన్నీని కాదు, పరామర్శించాల్సింది పిల్లోడిని అనేది టాస్క్, అంతేనా? ఇప్పుడు నేను చెప్తా విను. పిల్లోడు ఎక్కడున్నాడు ప్రెసెంట్? హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్కి ఇప్పుడు స్టార్స్ వెళ్తే ఎవరైనా సరే పరామర్శించడానికి అక్కడ ఏమైంది? మళ్ళీ తొక్కిసలాట అవుతుంది. కనీసం గందరగోళం అన్న ఇదిగా, అట్లీస్ట్ మరీ తొక్కిసలాట కాకపోయినా గందరగోళ పరిస్థితులు అవుతాయి. అండ్ ఆ పిల్లోడితో పాటు 100 మంది పేషెంట్లు ఉంటారు. ఇదో నేనే ఉన్న పేషెంట్ని కూర్చున్నా చూడండి, ప్రాక్టికల్గా చెప్తే కదా బాగా అర్థమైంది. వెళ్ళి నేను కూర్చున్నప్పుడు గుండెపోటు పేషెంట్ ఏదో పేషెంట్ అమ్మా, నేను అప్పుడే ఇలా లేచా, హడావిడిగా 10 మంది అటు ఇటు తిరుగుతున్నారు. హాస్పిటల్లో ఏమైనా బాంబు పెట్టారేమో, లేదా పైకప్ ఏమైనా కూలిందేమో, నాకు భయం లేదు. అవునా? మిగతా పేషెంట్లను ఎందుకు మీరు కంగారు పెడతారు? ఒక ఇన్సిడెంట్ జరిగింది కరెక్టే, అది ఇన్సిడెంట్ వార్తల్లో ఉంది. అదే పనిగా మంత్రులు, పోలీసు వాళ్ళు అటు ఇటు ఎవరెవరో తిరుగుతూ ఉంటే ఏదో భయం వేస్తుంది మిగతా పేషెంట్స్కి. ఆ బెడ్ మీద ఎలా ఉంటారు మనుషులు, అమ్మో నాకేదైంది, ఎప్పుడు వదులుతారో. ఆ డాక్టర్ వచ్చినప్పుడల్లా భయమే, ఏమో ఏం చెప్తాడో అని. అంత భయపడకుండా ఇట్లా ఉండే మనుషులకి సడన్గా 10 మంది అటు తిరుగుతా ముందు ఈ కిటికీలో నుంచి ఆ కిటికీలో నుంచి తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మానసికంగా? కథలు బాగా చెప్తారా? కథలు కాదు మా, ప్రాక్టికల్. ఇప్పుడు నేనే ఉన్నా హాస్పిటల్లో, మీడియా ప్రతినిధికి మైకులు వెళ్తున్నాయి. కాదబ్బా, కథలు బాగా చెప్తారా అన్నాను ఇందుకోసం. ఇప్పుడు ఒక మీడియా ప్రతినిధికి మోహన్ బాబు గారు కొట్టారు, ఫ్రాక్చర్ అయింది, మరి పలకరించడానికి మోహన్ బాబు గారు వెళ్ళలే? అప్పుడు అంత గందరగోళం జరిగిందా? అందరికి చెప్పి రాలా, ఆయన వెళ్ళొచ్చినట్టు విషయం వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఎవరికి తెలియదు. అల్లు అర్జున్ గారు కూడా అదే చేయొచ్చు కదా. అల్లు అర్జున్ గారు కూడా అదే చేయొచ్చు, కానీ కేసు నడుస్తున్నప్పుడు నువ్వు అక్కడ అల్లు అర్జున్ వెళ్ళకూడదు. వెళితే అవతల లాయర్ ఏమంటాడు? సాక్షులను ప్రభావితం చేశాడు, అవును, మా సాక్షులను బెదిరించాడు అని చెప్తావుగా. అవును, నువ్వు వస్తేనేమో సాక్షులను బెదిరించడానికి వచ్చావంటావు, రాకపోతేనేమో ఏ సీమాత్రం బుద్ధి లేదా, ఎందుకు రాలేదు అంటావు. రెండు నువ్వే అంటే పాపం ఏమైపోతాడు మా. అండ్ హాస్పిటల్లో కూడా గందరగోళ పరిస్థితి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అంత హడావిడి చేయకూడదు, ఓవరాల్ హడావిడి అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రిసెప్షన్ దగ్గర మీరు ఉన్నారు, గుంపులు. అప్పుడే అంబులెన్స్లు వస్తాయి, ఎమర్జెన్సీ పేషెంట్ వస్తారు, వాడు అందులోనే చావాలా? వెళ్ళొద్దా లోపలికి? ఎంతమందినని జరుపుతారు, ఏమని చేస్తారు? సినిమా హీరోలు ఎందుకు వెళ్ళలేదు అంటే కొన్ని వేల హాస్పిటల్ సీన్స్ చూశారు, చేశారు చిన్నప్పటి నుంచి. హాస్పిటల్ అంటే ఇట్స్ సెన్సిటివ్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి వెళ్ళాల. అండ్ ఇప్పటివరకు నీకు తెలియదు ఏ షూటింగ్ కూడా హాస్పిటల్స్లో అవ్వాల. అవును, హాస్పిటల్ సెట్ వేస్తారు, మిగతా పేషెంట్లు గందరగోళ పడతారు అని. షూటింగే చేయని వాళ్ళు సిస్టమ్ని డిస్టర్బ్ చేయడానికి ఎందుకు వెళ్తారు చెప్పు? ఇప్పుడు అంతమంది సెలబ్రిటీస్ క్యూ కట్టి మరీ వెళ్ళిపోయారు కదా, కనీసం ఆ కుటుంబానికి కొన్ని డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించకపోయినా ఏదో తమ వంతు సాయం చేయొచ్చు కదా. లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు అంతా ట్విట్టర్లు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఒక ట్వీట్ పెట్టచ్చు కదా. సగటు మనిషికి ఉండే ఆవేదన అది. మరి ఆ తండ్రి పట్టించుకుంటున్నారు. అందుకని చెప్పి నిన్నగాక మొన్న పిల్లోడికి ఏదో అర్జెంట్ ఇంజెక్షన్ అవసరం పడితే అది 4 లక్షలు బయట నుంచి రావాలంటే వెంటనే వీళ్ళు స్పందించారు, ఇప్పించారు, ఆ ఇంజెక్షన్ కూడా వేశారు పిల్లోడికి. బ్రతికి బయటపడాలని చెప్పి 1000 కళ్ళతో వీళ్ళు ఎదురు చూస్తున్నారు. మిగతా వాళ్ళందరి సంగతి ఏమో కానీ వాళ్ళ తండ్రి సంగతి ఏంటో తెలియదు. కానీ ఒకటికి కన్ను మీద కునుకు లేకుండా అల్లు ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. ఎప్పటికప్పుడు బన్నీవాసు కాల్ చేసి కనుక్కుంటారు, ఇప్పుడు ఎలా ఉందని. ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టి చేయాలని ఏం లేదు కదా. దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ అట్లా.
ముఖ్యంగా ఇటువంటి కమెంట్స్ కి సంబంధించి ఎలా చూడాలి? అండ్ ఒకవేళ ట్విట్టర్లో పెట్టినా కూడా ఏమంటారు తెలుసా, ఇదో పబ్లిసిటీ స్టంట్ అంటారు. సాయం చేస్తే చేసేవాళ్ళే, చెప్పుకోవడం ఎందుకు అంత అవసరమా అంటారు. చెప్పకపోతేనేమో నువ్వు చేయలేదు ఎందుకు అంత బలుపు అంటారు. ఏమ్మా బయటకు వస్తే మనిషికి ఇన్ని కష్టాలు, ఏం నడిచినా తప్పే, నడవకపోయినా తప్పే, మాట్లాడిన తప్పే, మాట్లాడకపోయినా తప్పే, చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. ఎటు చేసి మనిషిని తప్పు అంటేలా? అదే కదా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వీళ్ళని కూడా బాగానే పరామర్శిస్తున్నారు. కానీ నిజమేంటే కదా, ఆ బాబుకి ఒక అత్యవసరంగా ఒక ఇంజెక్షన్ కావాల్సి ఉంటే అది కొంచెం కాస్ట్లీ ఇమ్మీడియట్లీ అండ్ వేరే దగ్గర నుంచి వేరే ప్లేస్ నుంచి కూడా రప్పించారు. ఫ్లైట్ లో వచ్చింది అది ఇంజెక్షన్, చక్కగా వేసారు అబ్బాయికి, నీడ్ అయ్యింది. ఇప్పుడు అదే బేసిక్ రేవతి ఫ్యామిలీ అదే హాస్పిటల్ ఉంటే ఆ ఇంజెక్షన్కి ఎంత టైం పట్టేదో. ఇట్ హ్యాపెండ్ విత్ ఇన్ సెకండ్స్. అండ్ నెక్స్ట్ ఈయన కూడా జైలు నుంచి రావడానికి 400 కోట్లు ఖర్చు పెట్టారని పుకార్లు. జైలు నుంచి రావడానికి 400 ఖర్చు పెట్టాడు, 100 కోట్లు ఇస్తే జైలుకు పోడు కదమ్మా అసలు. మరి థింక్ లాజిక్. అంటే అట్లేం ఉండదు. సిస్టమ్ తన పని తను చేసింది, చట్టం తన పని తను చేసింది. అల్లు అర్జున్ కూడా దానికి బాధ్యుడు అయ్యాడు, అంతే, అనుభవించాడు, బాధపడ్డాడు, వచ్చాడు. సో వీళ్ళందరూ వెళ్ళి పరామర్శిస్తున్నారు, అంత మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు మళ్ళీ పోలీసులు కూడా కాస్త యాక్షన్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మేము కూడా లేఖిచ్చాము రావద్దు అని, అండ్ ర్యాలీగా వచ్చారు అని తప్పుపడుతున్నారు. మళ్ళీ పుష్ప జైలుకే అంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏం జరగబోతుంది అనుకోవాలి? కేసులు ఎవరి మీద పెట్టొచ్చు స్వర్ణ, నేను నీ మీద పెట్టొచ్చు, నువ్వు నా మీద కూడా పెట్టచ్చు. ఊరికి ఎందుకు పెడతాం? అయ్యో ఊరికే ఎందుకు పెట్టరమ్మా, 100 పెడతారు ఊరికే కేసులు, 190 కేసులు పెడతారు ఊరికే. మొన్న మనోభావాలు దెబ్బతిన్నాయని ఆడెవడో కోమల నుంచి లేచిన మనోభావం దెబ్బతింది ఆర్జీవి మీద పెట్టలా, కోయంబత్తూరు కోటి, ముంబై కోటి, వేర్ ఈజీ అని ఎతకలా, అంత పెద్ద కేసు. మరి మరి కేసులు పెడతారు, ఊరికే పెడతారు. మరి ఇక్కడ ప్రాణమే పోయింది, కేసులు ఎవరైనా పెడతారు. కానీ నిజంగా అది నీ వల్ల జరిగిందా కాదా అనే దాని మీద కోర్టు ఉంటుంది, అంటే ఉంటుంది కదా, వాళ్ళు చెప్తారు నీ వల్ల అయింది, లేదు నీ వల్ల కాలేదు అని. పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని గోదావరిని అరెస్ట్ చేస్తావా? చెప్, గోదావరి పారడం వల్లేగా పుష్కరాలు. యాక్చువల్గా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉన్న ఇష్యూస్ వల్ల ఇది ఎంతవరకు వచ్చింది. సో ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో చిరంజీవి గారు షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకుని అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఫ్యామిలీతో కలిపి నాగబాబుని కలిశారు, అలానే చిరంజీవి గారిని కలిశారు. సో ఈ ఫ్యామిలీల మధ్య గొడవలు సద్దుమడిగినట్టే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కలిసిపోయారుగా. బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ట్వీట్ చేసిన, ఫోకస్ చేసిన ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా పుష్ప ఫంక్షన్కి మెగాస్టార్ గారు రాబోతున్నారు అని తెలిసినప్పుడు కూడా మేము వీళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారంట. మేము ఇంత ఆనందంగా కొట్టుకు చేస్తుంటే మీరు కలిసిపోతారా, హౌ డేర్ యూ అని. నీకు అర్థమైందా? సో ఇది పరిస్థితి. ఏమోలే, కొట్టుకు చావని ఎవరైనా సరే ఎందుకు కొట్టుకుంటున్నారని దానికి ఒక మీనింగ్ అనేది ఉంటే వాళ్ళు ఏమైనా అవ్వచ్చు, ఎలాగైనా చేయొచ్చు, అంతే. అదే పనిగా మేము వాళ్ళని కొట్టాలి, వాళ్ళతో మేము కొట్టించుకోవాలి అని రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. అండ్ మన బాబు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాబు తండ్రి అంటే రేవతి గారి భర్త ఈ కేసు వాపస్ తీసుకుంటున్నాను అంటూ కూడా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చెల్లే అవకాశం ఉందంటారా? 100%. అసలు ఆయన కేసు పెట్టాలని ఉద్దేశం ఆయనకు లేదు. రా సంతకాలు పెట్టమంటే పెట్టేశాడు. ఏదో ఉందేమో ఫార్మాలిటీ అని. అది కేసు అని అది వచ్చిన తర్వాత కానీ ఆయనకు అర్థం కాల. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కానీ ఆయనకు అర్థం కాల అది కేసు అని. ఇది ఓవరాల్గా జరిగింది. ఇది ఒక్కటేసారి చెప్పండి. సో యాక్చువల్గా రా అంటే సంతకాలు పెట్టాడు. సరేలే పర్లేదులే అని చెప్పేసి వీళ్ళు ఏదో హడావిడి చేస్తుంటే అది అవసరమేమో అనుకున్నాడు. కానీ అది కేసు అని నేను పెడుతున్నానని ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన వాళ్ళ ఫ్యామిలీని దేవుడిలా చూస్తున్నాడు. నాకు 25,000 లక్షలు ఇచ్చాడు, మా పిల్లోడు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, ఆసరా పాసరా అన్నీ చూసుకుంటా అంటున్నారని. సో వాళ్ళ పెట్టినట్టుగా కావాలని పెట్టించుకొని అతని మీద కేసు అయింది. ఆ విషయం కూడా బయటకు వచ్చేసరికి జడ్జి గారు అది ఆలోచించారు. అండ్ నౌ ఇతను డల్ అయ్యాడు కాబట్టి పోలీసుల వైజ్గా ప్రెషర్ పెరుగుతుంది. ఇది సంగతి. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.